నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుల డిమాండ్ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణపై తమ సూచనలు తెలియజేస్తున్న వన్ టౌన్ సిఐ నంద్యాల 3 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన కంబగిరి రాముడు అత్యంత వైభవంగా అహోబిలం నుండి పార్వేటకు బయలుదేరిన అహోబిలేశుడు బనగనపల్లి మండలం తరుగుటూరు గ్రామంలో ఘనంగా పార్వేట రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు బనగానపల్లె పట్టణంలోని పెళ్లివారిపై మంత్రి బీసీ అనుచరుల వీరంగం మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతికి కారణమైన మున్సిపల్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసాను మరియు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు రంగనాయకులు మాట్లాడుతూ మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో మరొకరికి జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. సైనికుల సమస్యలు కౌన్సిల్ దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కు వినతి చేశారు. చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ జరిగిన విషయంపై విచారించి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. సైనికుల సంక్షేమానికి కౌన్సిల్ కట్టుబడి ఉందన్నారు. ఆలోచించుకోండి, ఏం చేయగలుగుతారు మీకు నేను చెప్తే మేము కానీ ఆ కుటుంబానికి చెప్పండి. నంద్యాల మాజీ సైనికులు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ అందరూ రావడం జరిగింది. మన చైర్పర్సన్ మేడంతో కలిసి మాట్లాడినాము. మన దౌలత్ ఖాన్ చనిపోయిన విషయం గురించి అండ్ మాజీ సైనికుల ఇండివిజువల్ ప్రాబ్లం గురించి అవుట్ ట్యాక్సీ మాట్లాడినాము. ఆ తర్వాత కమిషనర్ సార్ తో కలిసాము. వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించినారు. మా పని, మా ప్రాబ్లమ్స్, మా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండ్ దౌలత్ ఖాన్ సార్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబం ఈ రోజు రోడ్డు మీద పడింది కాబట్టి ఇండివిజువల్ గా సాయం చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలని, వాళ్ళ కూతురికి కానీ ఉద్యోగం కావాలని రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మన న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన స్టేషన్ లో ప్రజెంట్ లేడు, బయట ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా పెద్ద ఆయనతో కలిసి మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు ఆర్టీసీ కార్యాలయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా అధ్యక్షతన డిపో మేనేజర్ గంగాధరరావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ముఖ్య అతిథిగా హాజరైన వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పలు సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము 10 గంటలకు పోవాలంటే ఇంటికాడ గంట జర్నీ పెట్టుకొని మన వాళ్ళు 9:15 బయలుదేరుతారు. అది మంచి స్పీడ్ మీద 80-90 బైక్లలో 80-90 రోడ్డు మీద కంట్రోల్. అది ఒకవేళ సపోజ్ ప్రాణం పోయింది అంటే మన మీద సంవత్సరం ఏడుస్తారు, ప్రేమ లేకుండా 6 రోజులు వాళ్ళు ఏడుస్తారు. అట్లా కాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ కాపులో చేయకపోయి బెడ్ మీద పడుకొని సంపాదించే దిక్కు లేక ఇతనికి పోగొట్టుకోలేక అట్లనే ఇతనికి వైద్యం తీయలేక ఆ కుటుంబం అనే నరకం పెట్టుకుంటుందంటే మనం ఊహించలేమన్నమాట. ఈ రోజు నుండి దేశం అంతటా కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఆర్టీసీలో కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలని ఇవాళ నుంచి మొదలుపెట్టారు. సో ఈ 1 month లో కూడా మేము రోడ్డు భద్రత గురించి మన స్టాఫ్ అందరికీ కూడా, ఈ డ్రైవర్స్ కానీ, మెకానిక్స్ కానీ, అదర్ స్టాఫ్ కానీ అందరికీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది. లైక్ వాళ్ళకి మెడికల్ చెకప్, డ్రైవర్స్కి మెడికల్ చెకప్ చేయడము, తర్వాత ఒకరోజు డ్రైవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడము, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్స్కి
ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బైక్ రైడర్స్ తోటి మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి దాని మీద కూడా ఈ డ్రైవర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 1 month లో యాక్సిడెంట్స్ జరగకుండా అనే దాని గురించి ఈ 1 month కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఏగా కంబగిరి రాముడు నేడు విధుల్లో చేరడం జరిగింది. 3 టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో తన వంతు కృషి చేస్తానని, రౌడీయిజం అణిచివేతకు చర్యలు చేపడతామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కంబగిరి రాముడు. నిన్ననే నంద్యాల 3 టౌన్ సీఏగా బాధ్యత, గతంలో కూడా నంద్యాల 3 టౌన్ లో అనుబంధం ఉంది. ఏమైనా కూడా నంద్యాల 3 టౌన్ పరిధిలో జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా రౌడీయిజం సంబంధించి పోలీస్ సహకారం నంద్యాల 3 టౌన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు సింపుల్గా చెప్తున్నాం కానీ పక్కా చెప్పాలంటే ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు ఏదైతే గంజా రైల్వే స్టేషన్ సార్ నాట్ సారాయి, జాకాట, మక్క ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగి చెప్పాలంటే ఇటువంటి ఏ జరిగినా కూడా వాటి సమాచారం ఇచ్చిన వాటిని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తే మేము కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో బుధవారం అత్యద్భుతంగా ఎగువ అహోబిలం క్షేత్రాధీశుడైన జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలాధీశుడైన ప్రహ్లాద వరద స్వామి వార్ల పార్వేట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పార్వేట మహోత్సవం ఆలయ పరిధిలోని 32 గ్రామాలలో 42 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పెద్ద ఎత్తున గ్రామాల భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శనం చేసుకోవడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. అలాగే సకల దేవతలు వచ్చి కళ్యాణ వేడుకకు సకుటుంబ సపరివారంగా రావాలని ఆహ్వానించేందుకు అహోబిలేశుడు కొండ దిగి భక్తుల చెంతకు చేరుతాడని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఈ పార్వేట మహోత్సవం గత 650 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సంబరాలు మిన్నంటాయి. अहोबिले दारुणशैल मध्ये कृपावसात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये। अहो वीर्यम् अहो शौर्यम् अहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहो बलम् अहोबिलम्। नवनारसिंह क्षेत्రంలో ఎగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ భూమి నీలా చెంచులక్ష్మీ నాయికా సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు, దిగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ భూమి నీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి పారివేట మహోత్సవం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ద్వితీయ దినమంటూ ఈరోజు దాదాపు 650 సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఒక పారివేట ఉత్సవం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అనే విధంగా ప్రతి పల్లెలకి వెళ్ళి వేరే ఎక్కడ భారతదేశంలోనే ఏ ఒక్క క్షేత్రంలో లేని ఒక ఉత్సవం ఈ అహోబిల క్షేత్రంలో పారివేట ఉత్సవం. ఆనాడు
కాకతీయ ప్రతాపరుద్ర రాజా వారు ప్రతినిత్యం ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ బంగారు విగ్రహాన్ని శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసి తదనంతరం భోజనం చేసే అనువాయికం. ఈ క్షేత్రంలో ఎన్నిసార్లు బంగారు పోత పోసినా ఆ నరసింహస్వామి యొక్క కరాళమే వచ్చినది తప్ప శివలింగం రాలేదు. రాజుల వారు ఉపవాసంతో నిద్రపోయినప్పుడు భగవంతుడే వారి కళలు కలిగి 1398వ సంవత్సరం సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి వారే సన్యాసి రూపంలో ఒక వృద్ధ సన్యాసికి వచ్చి మొట్టమొదట పీఠాధిపతి అయిన ఆదివంశనగోప యతీంద్ర మహాదేశికుల వారు జన్మించిన క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో తిరునారాయణపురం అనే మేల్కోట అనే క్షేత్రంలో పుట్టి కాంచీపురం అనే క్షేత్రంలో సకల విద్యాభ్యాసం పొందుతున్నప్పుడు వారికి అదే సమయంలో స్వామివారు కళలు కలిగి ఇక్కడ రమ్మని చెప్పి ఆ ప్రతాపరుద్ర రాజా వారి దగ్గర నుంచి ఉండే బంగారు విగ్రహాన్ని ఆనాడు వారికి మొట్టమొదటి పీఠాధిపతి వారికి అనుగ్రహించిన తద్వంతం నవనరసింహ క్షేత్రంలో మాలోర నరసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని వారికి అనుగ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామే గ్రామే చగత్వా పద చరణయో మాం గృహీత్వా వివేశ అని చెప్పినట్టు గ్రామానికి వెళ్లి భక్తులని రక్షించి వారికి ఒక హితోపదేశం చేసు కాక అని చెప్పి ఆనాటి నుంచి ఒక పార్వేట ఉత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది. దీనికి స్వామివారు భక్తుల వరకు వెళ్లి వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి ప్రతి ఒక్క భక్తులని ఆహ్వానం చేసిన ఒక తత్వం. ఆ రీతిలో ఈ రోజు నుంచి 32 గ్రామాలు 42 రోజుల పాటు స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్లి భక్తులకి రక్షించే అనువాయికం. ఈ రోజు నుంచి భగవంతుడు ఏ రోజు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సంక్రాంతి సందడి ఉంటుంది. అటువంటి రీతిలో ఈ రోజు స్వామివారు దివోహోవిల క్షేత్రాధీశుడైన జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వామి ఇద్దరు పారివేట ఉత్సవానికి ఇచ్చేసి యావత్ భక్తుల్ని రక్షించే అనువాయికం. ఆ రీతిలో ఈ భగవంతుని ఎవరెవరు వారి కోరికలను ప్రార్థించుకుంటే వారికి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలిగి స్వామివారి యొక్క కృపాకటాక్షం లభిస్తుందని ఒక తత్వం. దానికి నిదర్శనంగా సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం టంగుటూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఘనంగా పార్వేట ఉత్సవాలు నీలకంఠేశ్వర దేవస్థానం నుండి మరియు చెన్నకేశవ దేవస్థానం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరి వీధులలో ఊరేగిస్తూ పార్వేట నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను తిరిగి అక్కడ నుండి గ్రామంలో ఊరేగిస్తూ ప్రతి ఇంటి వద్ద పూజలు నిర్వహిస్తూ నీలకంఠేశ్వర దేవస్థానం చెన్నకేశవ దేవస్థానం నందు విగ్రహాలను యథావిధిగా ప్రతిష్ఠింపజేశారు. నీలకంఠేశ్వర దేవస్థానం పురోహితులు తంబల్ల శంకరయ్య శర్మ, చెన్నకేశవ దేవస్థానం పూజారి పుల్లయ్య ఆచారి, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం టంగుటూరు గ్రామం శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానము టంగుటూరు గ్రామం. పూర్వము 360 సంవత్సరాల నుంచి గ్రామోత్సవం జరుగుతుంది. సంక్రాంతి పండుగ గాను గ్రామోత్సవం చేసి ఊరిబడి తీసుకుపోయి బొడ్డు బండ దగ్గర నుంచి అక్కడ పారవేటను తయారు చేసి ఊరిబెట్టి పొలివాడి దగ్గర పారవేట నిలిచి పారవేట అక్కడ పట్టుకొని తెచ్చి విగ్రహాల దగ్గరికి సమర్పించి ఆరతిచ్చి విగ్రహాలు యథాస్థానానికి తీసుకుని వస్తారు. మన పంటలు కూడా పాడి పంటలు అన్నీ అంటే ఎగో దశకు గూడు వాలిందంటే కనుక మన పంటలు కూడా సాంప్రదాయబద్ధంగా మన ఊరు ఏ రోగాలు లేకుండా పిల్లల జనాలకు కానీ పశువులకు కానీ ఏ రోగాలు లేకుండా ఆ యొక్క విష్ణుమూర్తి అందరినీ కాపాడుతూ పాడి పంటలతో ఈ టంగుటూరుని తులతూగిచ్చాడని చెప్పి మా నమ్మకంతో మేము ఈ పండుగను కనుమ పండుగ రోజున చేస్తాం. చెప్పండి. నంద్యాల జిల్లా బనగనపల్లె తాలూకా బనగనపల్లె మండలం టంగుటూరు గ్రామంలో గ్రామోత్సవం జరుగును. చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు గ్రామోత్సవ విగ్రహములను ఇక్కడి నుంచి మనము బొడ్డుబండ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పారవేట విడిచి పారవేటను మళ్ళా అక్కడి నుంచి కదిలించి అక్కడి నుంచి పారవేటను పోసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చి ఉత్సవం చేసుకుంటూ మేళతాళాలతో మళ్ళీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు
నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు తీసుకుని వస్తాం. గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండుతాయని, ఆ విధంగా పండుతాయని నమ్మకంతో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూర్వం నుంచి పూజిస్తూ ఉన్నారు. అదే భావంతో సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ విధంగా చేస్తూ వస్తున్నాము. ఈ విధంగా ఉన్నాం. నంద్యాల పట్టణం వీసీ కాలనీకి చెందిన సుశీలమ్మ అనే వృద్ధురాలు ఇంటి బయట మెట్ల మీద కూర్చొని ఉండగా వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం వృద్ధ మహిళను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆటోలో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధ మహిళ తలకు తీవ్ర గాయం, ప్రక్కటెముకలు విరిగిపోయాయని, కాలు విరగడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వేగంగా వచ్చిన బొలెరో వాహనం బోల్తా కొట్టడంతో వాహన డ్రైవర్ అందులో నుంచి బయటకు వచ్చి ఘటనా స్థలం నుండి పరారీ అయ్యాడని స్థానికులు తెలిపారు. మెట్ల మీద కూర్చుందన్న బయట, మేమందరం ఇంట్లో ఉన్నాము. వాడు ఎట్టొచ్చినాడో వచ్చి పగిలిపోయినాయి. ఆమె చాలుకు అది పోల్తా పడింది. మా అమ్మ పోల మొత్తం మనిషి పడిపోయింది. అయిపోయింది అయిన మనిషి. మరి పోయే కాలం రాను. వాడి ఎవడో ఏం కథనో లంచా కొట్టు. సుశీలమ్మ సుశీలమ్మ ఎంతమంది నమ్మకాలు? మేమందరం ఇంట్లో ఉన్నామన్నా. వచ్చి బయట కూర్చొని అది వాడు ఎట్టొచ్చినాడో వచ్చినాడు. తండ్రి ఎట్టొచ్చి గుద్దినాడో, వాడు ఎట్ట గుద్దినాడో ఏం కథను. వాడు వచ్చి అదే ఎట్లా పడిపోయింది, బోర్లు పడిపోయింది. సరే, ఇక్కడ మా నాన్నమ్మ వచ్చి కూర్చుంది. మేమందరం ఇంట్లోనే ఉన్నాం. ఆమె ఒక్కటి బయట వచ్చి కూర్చుంది. మాకు తెలియదు 5 మంది ఉన్నారంట దాంట్లో. అక్కడి నుంచే ఇట్ల నుంచి ఈడ ఎక్కితే కారు ఆమె ఎదురొచ్చి ఈడ పడింది. మొత్తం ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, మొత్తం ఇదంతా పోయింది. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఇది 2వ సారి జరగడం ఇన్సిడెంట్. అంతే సార్. అది మాకు తెలియదు. ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది. వాళ్ళు డ్రైవింగ్ ఆ విషయం మాకైతే మేమైతే చూడలేదు సార్. స్పీడ్ బ్రేకర్లు లేవు. మెయిన్ వాళ్ళు డ్రింకింగ్ చేసినారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ఒకటి. డ్రైవింగ్. అరుణ జ్యోతి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు బుధవారం రాత్రి బనగనపల్లె పట్టణంలో వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా ఆ ఇంటిలోకి మంత్రి అనుచరులు ప్రవేశించి పెళ్లివారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడి ఘటనపై అబ్దుల్ ఫైజ్ మరియు పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులతో, బాధితులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పెళ్లి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. అబ్దుల్ ఫైజ్ కథనం మేరకు తన పెద్ద కుమారుడు అబ్దుల్ ఉబేద్ జోడే కావడంతో డ్రోన్ కెమెరాతో ఇంటి విద్యుత్ దీపాలంకరణను చిత్రిస్తుండగా టీడీపీ వర్గీయులు డ్రోన్ కెమెరాను లాక్కొని దాడి చేశారని తెలిపాడు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, తమపై దాడి చేసిన వారి గురించి తెలిపినా పోలీసులు స్పందించలేదన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పెళ్లి బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? మీకంటే జంతువులు మేము. చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా, లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అర్థం కొత్తోడు కెమెరా కొత్తోడు ఎంత నువ్వే పిలిచినప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్ ఉంటే అంత ప్రధాన ముస్లింలు అంతా ముస్లింలు పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు.
అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల కొడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు కూర్చొని మా గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఏ గారు వచ్చి ఎక్కడంటే మాట్లాడతారు. వినడంలో మాట అయ్యా సాయం ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు, లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అవి అంతా తీసినారు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా చెప్పకూడదు. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోయినది నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది. రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే పిల్లలకి. ఏమంటే ఇంటిని తీయాలి కదా అని తీసినాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ కానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను, నీ ఫోటో నేను నాకు అర్థం తెచ్చిన కాలేస్తాను. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన మిస్టేక్ అలా జరిగింది అనుకోండి, తిరిగిచ్చి స్టేషన్ గారు చెప్పి అయిపోయాడు. ఏమో చూడండి ఆయన దౌర్జన్యము. రౌండ్ తిరిగిందంట, కెమెరా వాళ్ళ ఇల్లు తీసినామంట, వచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. దాని బట్టి ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇదంతా గడబడి చేసి ఏం కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టారు. ఆడలు ఉన్నారు, మేము లేదు, పొగలు లేదు. అప్పుడే నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుల డిమాండ్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణపై తగు సూచనలు తెలియజేస్తున్న 1 టౌన్ సిఐ. నంద్యాల 3 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన కంబగిరి రాముడు. అత్యంత వైభవంగా అహోబిలం నుండి పార్వేటకు బయలుదేరిన అహోబిలేశుడు. బరగనపల్లి మండలం టంగుటూరు గ్రామంలో ఘనంగా పార్వేట. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు. బరగానపల్లె పట్టణంలోని పెళ్లివారిపై మంత్రి బీసీ అనుచరుల వీరంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.